సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్స్ ఇవ్వలేమని కోర్టులు చెప్పాయని, అయితే ధామాషా ప్రకారం నిధులు నియామకాలు ఉండాలన్నది కాంగ్రెస్ నిర్ణయమన్నారు సీఎం రేవంత్. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనిపై తీర్మానం చేశామన్నారు సీఎం రేవంత్. ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి. ధామాషా ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేసి తీరుతాము. కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో